హలో మామ, దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ రివ్యూ. దీనికన్నా ముందు ఇవాళ ఏం జరిగిందో మాట్లాడుకుందాం పదా మామ. ఇంకా చేసేది ఏముంది, అమ్మతో తిట్లు తింటూ 100 రూపీస్ పెట్రోల్ కి ఇప్పించుకొని కాలేజ్ కి బయలుదేరామమ్మా. ఇవన్నీ మామూలే మామ, మనకి మైండ్ లో కొంచెం కూడా ఎక్కువలే గానీ పద పని చూసుకుందాం. కాలేజ్ కి అయితే వచ్చినా గానీ ఒక క్లాస్ మీద కూడా ఇంట్రెస్ట్ రావట్లే మామ. ఇంకా చేసేది ఏముంది, కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్దామని ఫిక్స్ అయిపోయినా. ఒక్కనే పోతే ఏం బాగుంటది మామ, అందుకే మా దోస్తు గాని కూడా తీసుకొని వెళ్ళిపోయినా. నేను నా లైఫ్ లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. అంటే ఈ మనిషి కాదు, కొంచెం వేరే టైప్ క్యారెక్టర్. టికెట్ కి నేను పైసలు పెట్టుకుంటా, స్నాక్స్ నువ్వు తీసుకో మామ అని చెప్పి నియర్ బై లో ఉన్న గుత్తి అమృత థియేటర్ కి బయలుదేరా మామ. అలా బైక్ మీద స్టన్స్ వేసుకుంటూ పోయినా. పడితే ఆగి చూసి ఆహా అని అనిపోయే పరిస్థితి తీసుకొచ్చిన. ఫైనల్ గా అమృత థియేటర్ కి వచ్చినా మామ. ఇక్కడ మూగ్లీ సినిమా రన్ అవుతుంది. డైరెక్టర్ బై సందీప్ రాజ్, కలర్ ఫోటో డైరెక్టర్. హీరో వచ్చేసి రోషన్ కనకాల, సుమక్క కొడుకు. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే సూపర్ బ్లాక్ బస్టర్ అనేంత సీన్ లేదులే గానీ, జీరో ఎక్స్పెక్టేషన్స్ తో వస్తే మాత్రం ఒక ఫీల్ గుడ్ మూవీ మామ. విలన్ గా బండి సరోజ్ కుమార్ అయితే యాక్టింగ్ పరంగా చింపి పడేసినాడు. స్టోరీ వేస్ గా ఇది రెగ్యులర్ ప్లాట్ అయినా గానీ రాసుకునే విధానం చాలా డిఫరెంట్ గా రాసుకున్నాడు. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ నాకు నచ్చింది అయితే ఇందులో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నాడు. అండ్ స్టోరీలో మునిగిపోయి లాస్ట్ వచ్చే ఈ సీన్ లో నేను చాలా ఎమోషనల్ అయినా. రేటింగ్ వచ్చేసి 3.4 స్టార్స్ అండ్ 2 times వాచబుల్.